హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్కు మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీకి రావాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానించింది. హెచ్సీఏ ఒత్తిడి వేధింపులను తట్టుకోలేకపోతున్నామంటూ ఇటీవలే సన్ రైజర్స్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉచిత టికెట్ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరిస్తున్నారని తెలిపింది. ఇలాగైతే తాము హైదరాబాద్ను వదిలి వెళ్ళిపోతామని హెచ్చరించింది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఏపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీకి రావాలని ఆంధ్ర క్రికెట్ సంఘం ఆహ్వానించింది. తక్కువ అద్దెకు విశాఖ స్టేడియంను ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. పార్లమెంటులో వక్ఫ్ బిల్లు ఆమోదానికి బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మైనార్టీలు జగన్ మాయలో పడొద్దని రామయ్య అన్నారు. జగన్ కావాలని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి ఎవరన్నా సిద్ధంగా ఉంటారా? అతను ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కంచె దాటడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పోకుండా ఉండటం కోసం, కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం అలాగా అవగాహన లేని మాటలు, అర్థం లేని మాటలు మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నిప్పు కణాన్ని తీసుకొచ్చి తల మీద ఎవరు పెట్టుకుంటారండి? రాక్షస పరిపాలన కావాలని మరలా ఎవరు కోరుకుంటున్నారండి? నరకాసుర పరిపాలన కావాలని రాష్ట్రంలో ఎవరు కోరుకుంటున్నారండి? అందుకని అది జరిగేది కాదు. అతను అట్లా మాట్లాడకపోతే అతనికి ఒక పార్టీ ఉంది కాబట్టి పార్టీని నిలబెట్టుకోవడానికి అట్లా మాట్లాడతారు. తప్పకుండా మేలో కొన్ని వస్తున్నాయి, సూపర్ 6 కూడా తప్పకుండా మనం పెడతాం. ఈ రోజున P4 ఎటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం అండి. P4 అనేది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. పేదరికం లేని సమాజాన్ని ఈ రాష్ట్రంలో సృష్టిస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి ఎవరన్నా సిద్ధంగా ఉంటారా? అతను ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కంచె దాటడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పోకుండా ఉండటం కోసం, కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం అలాగా అవగాహన లేని మాటలు, అర్థం లేని మాటలు మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి తార్నాకాలో చైనా మాంజాతో పావురానికి తీవ్ర గాయాలయ్యాయి. చైనా మాంజా విలువెల్లాడుతున్న పావురాన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడింది. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా పావురాన్ని కిందకు దింపారు. పావురానికి చుట్టుకున్న చైనా మాంజాను తొలగించారు. కాళ్లకు చుట్టుకున్న దారాన్ని పూర్తిగా తొలగించి నీళ్లు తాపించారు.
మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే మురళీనాయక్ రేషన్ షాప్ డీలర్లను హెచ్చరించారు. లబ్ధిదారులకు బియ్యం 100 గ్రాములు తక్కువ ఇచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు. తన దృష్టికి సమస్య తీసుకువస్తే రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు నిర్వహిస్తామని తెలిపారు. సన్నబియ్యం పథకాన్ని పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని తమ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ సూర్యాపేట జిల్లాలో ఉగాది పర్వదినాన ప్రతి పేదోడి కడుపు సన్న బియ్యంతో నిండాలనే ఒక మంచి ఉద్దేశంతో చాలా పెద్ద సభను ఏర్పాటు చేసి సభలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇదే విధంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో నేను పాల్గొని అక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్లకు కూడా చురుకులు అంటించుకుంటూ గతంలో మీరు చేసినట్టుగా ఈసారి తప్పిదాలు చేయకండి, ప్రభుత్వం చాలా చక్కగా 18 గంటలు రోజు కష్టపడుకుంటూ పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కష్టపడుతుంది. మీరు అనవసరంగా తూకం తక్కువ వేయడమో లేకపోతే దొడ్డు బియ్యాన్ని ఇందులో కలిపితే కంప్లైంట్లు కాదు, మేమే స్పెషల్ విజిలెన్స్ వాళ్ళని పంపిస్తాం, ఎక్కడ అవకతవక జరిగితే వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా డీలర్లకు చెప్పడం జరిగింది. పేదవాడు ఇల్లు కట్టుకోలేని దగ్గర ఏదో 10,000, 50,000, 1,00,000 రూపాయలు లంచం తీసుకున్నట్టు తెలిస్తే మాత్రం వెంటనే ఆ ఇల్లు రాకుండా చేస్తాం, మంజూరు క్యాన్సల్ చేస్తాం. ఇప్పటికే చాలా మంది అక్కడక్కడ వింటా ఉన్నా ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి లేనిపోని దందాలు చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇది నా దృష్టికి ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలనే మేము బాధ్యులను చేస్తాం. ఏ చిన్న అవకతవక జరిగినా కూడా ఇల్లుని మేము క్యాన్సిల్ చేస్తాం. ప్రతిదీ పారదర్శకంగా ఇల్లు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఇచ్చేది మన ప్రభుత్వం నియమించిన పడుకున్నటువంటి ఇందిరమ్మ కమిటీల ద్వారానే. ఏ అధికారి అందులో జోక్యం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మన కమిటీల ద్వారా ఇల్లులు శాంక్షన్ అయితే అవకతవక జరిగితే మాత్రం క్షమించేది లేదు, గుర్తుపెట్టుకోండి మిత్రుల. ఈ ప్రక్రియ రేపటి నుంచి స్టార్ట్ అవబోతా ఉంది. ఆయా మండలాల భీమవరంలో వీరవాసరం జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు జేపీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. నిలిచేటువంటి వ్యక్తి గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా భీమవరం ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క కేక్ కటింగు, ఈ సంబరాలకు విచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ, దానికంటే జేపీ అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి అనేక కార్యక్రమాలు జయప్రకాష్ నాయుడు అనేక కార్యక్రమాలు చేస్తూ గతంలో మరి ఎవరూ నిర్వహించిన విధంగా ఆ రోజున కోవిడ్ వస్తే మరి అనేక 2 నియోజకవర్గాలకి పైబడి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని తీసుకొచ్చి కోవిడ్ మందుని తయారు చేసి పంచిపెట్టినటువంటి వ్యక్తి మన జయప్రకాష్ నాయుడు. అదేవిధంగా గత సంవత్సరం మరి వినాయక చవితిని పురస్కరించుకొని ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో మారుమూల గ్రామంలో కూడా విగ్రహం లేకుండా ఉండకూడదనేటువంటి ఒక ఆలోచనతో వినాయక విగ్రహాలని ఈ నియోజకవర్గంగా పక్క నియోజకవర్గాల్లో కూడా ఉచితంగా పంచిపెట్టినటువంటి మంచి వ్యక్తి జయప్రకాష్ నాయుడు. అలాగే పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఇక్కడ రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి వారి యొక్క అనుచరులు, మిత్రుల, అభిమానులు మరి రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహించి రక్తాన్ని దానం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గరువులో ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమం, అలాగే భీమవరం ఎలవెలుపు మౌళ్ళమ్మ తల్లి సన్నిధిలో పూజా కార్యక్రమాలు, మరి అలాగే వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో మరి డెఫ్ఎంఎం స్కూల్లో మరి అందరికీ కూడా విద్యా సామాగ్రి, స్నాక్స్, కూల్ డ్రింక్స్, అలాగే అరుణోదయ పెద్దమేరంలో అరుణోదయ మనోవికాస్ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం, చెన్నమేరంలో ఎంఆర్ఐ హాస్టల్లో అన్నదాన కార్యక్రమం, మరి వికలాంగులకి ఇక్కడ దుప్పట్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే మేము కొంతమంది బ్లడ్ ఇద్దాం అనుకుంటే మరి ఆయన మీద అభిమానంతో మరి చాలా మంది భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ ఎక్కువ మంది బ్లడ్ ఇచ్చింది ఈయనకే సాధ్యమని సుమారుగా 70-80 మంది ఈరోజు రక్తదానం చేశారు. అలాగే మరి
పుట్టినరోజు కార్యక్రమంగా కేక్ ఇచ్చేయడానికి మరి గోండా రామకృష్ణ గారు, అలాగే మన వీరవాసన ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ గారు, వీరవల్లి చంద్రశేఖర్ గారు, ఇలాగ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అన్ని పార్టీలు కలిపి జగన్ ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలనేది ఖచ్చితంగా నిర్ణయించి ఈ కూటమిగా ముందుకెళ్ళాం, అలా విజయం సాధించాం. మా విజయం రాష్ట్రానికి ఆదర్శం, కానీ ఆ స్థాయిలో మా గుర్తింపు రాలేదు. మమ్మల్ని చాలా హింసించి చాలా రకరకాల బాధలు పెట్టారు. అవన్నీ వాస్తవాలు. మీరు ఎన్ని అనుకుంటే నేను వాస్తవం చెప్తాను, ఆ విషయంలో మొగట్లేదు. ముందైనా ఇది ఆదర్శంగా తీసుకుని దాని తగ్గ విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. యువతకి ఆదర్శంగా నిలిచేటువంటి వ్యక్తి గుండా జయప్రకాష్ నాయుడు గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దొడ్డి గర్ల సువర్ణరాజుపై వచ్చిన ఆరోపణలను పార్టీ శ్రేణులు ఖండించారు. తమ ఇన్ఛార్జ్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. ఇన్ఛార్జ్ సువర్ణరాజుపై వరద బాధితుల సహాయార్థం బియ్యాన్ని పోగు చేసి సొమ్ము చేసుకున్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ద్వారకా తిరుమలలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ద్వారకా తిరుమల మండలం జనసేన పార్టీ తరఫున అవన్నీ అవాస్తవాలను ఖండిస్తూ, ఏదైతే నీతి నిజాయితీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పనిచేసేటువంటి జన సైనికులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, సేవ చేయటంలో ముందుండే పార్టీ జనసేన పార్టీ. అటువంటి పార్టీ మీద బురద జమ్మే కార్యక్రమం చేసినటువంటి మీడియా అందరినీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అయినటువంటి మద్దిపాటి వెంకటరాజు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సీఎం రిలీఫ్ కానివ్వండి, అటువంటి మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మీరు అందరూ కూడా ప్రజల్లోకి వెలుగులో తీసుకురావాలని మీడియా తరఫున కోరుకుంటూ, ఇటువంటి దుష్ప్రచారాలు చేసినట్టు మీడియాని దుమ్మెత్తిపోయాలని ప్రజలు కోరుకుంటూ, మా యొక్క జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి నియోజకవర్గం చూడండి, ఈరోజు గోపాలపురం నియోజకవర్గం మరింత అభివృద్ధిలో 3 పార్టీల కలయికతో ముందున్నటువంటి నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు ఏదైతే ఉన్నాయో వైసీపీ మీడియా బురద జిమ్మే కార్యక్రమంలో ఈ యొక్క దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, మేము ఒక జనసేన పార్టీ అంటే ఒకే తాటి మీద ఒకే మాట మీద ఉన్నటువంటి పార్టీ. ఈ యొక్క పార్టీ గత 2016 నుంచి కూడా ఒక మాట మీద ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఈ యొక్క మండలంలో దినదినాభివృద్ధి చెందుకుంటూ వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ యొక్క పార్టీని మీరు ఏదో చేయాలనుకుంటే మళ్ళీ మీ యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాం, గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి మద్దిపాటి వెంకటరాజు గారి దృష్టిలో కూడా పెట్టాం. ఇటువంటి సోషల్ మీడియాలో కానివ్వండి, అసత్యాలు కానివ్వండి, ఆయన ఇవాళ అర్ధరాత్రి తర్వాత రాయలసీమ లోతట్టు జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో తీవ్ర తుపానులు సంభవించే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో వాయు సమీకరణం ఏర్పడడంతో బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం నుంచి తేమను లోపలికి వెళ్తుంది. దీని ప్రభావంగా రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకలో రాత్రివేళ భారీ తుఫానులు సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావం రాత్రంతా కొనసాగి రేపు ఉదయం నుంచి తగ్గే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.